కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మిక్చర్. బుల్లెట్ వేగంతో సినిమాలు చేయడం ధనుష్కు అలవాటు. ఒకటి కంప్లీట్ కాగానే వెంటనే మరో సినిమా పట్టాలెక్కిస్తూ ఉంటాడు. అంత స్పీడ్ ఉండే ఈ కోలీవుడ్ హీరో ఎప్పుడో అనౌన్స్ చేసిన బయోపిక్స్ మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మీనమేషాలు లెక్కిస్తున్నాడు. ఇంతకు ఆ బయోపిక్స్ ఉన్నాయా, షెడ్కెళ్లిపోయాయా? కాలీవుడ్ లో మాస్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు ధనుష్. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఏడాదికి 1 or 2 ఫిలిమ్స్ తన నుండి ఖచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. గత ఏడాది 3 ఫిలిమ్స్ దించిన కాలీవుడ్ హీరో ఈ ఏడాది కరాతో పలకరించాడు. ప్రస్తుతం ఓం షూటింగ్ తో బిజీగా ఉన్న ధనుష్ కోసం నెక్స్ట్ డైరెక్టర్స్ తమిళ రాజన్ పచ్చముత్తు, మారి సెల్వరాజ్ వెయిట్ చేస్తున్నారు. ధనుష్ లైనప్ భారీగానే ఉన్నా ఎప్పుడో అనౌన్స్ చేసిన బయోపిక్స్ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ అనౌన్స్ చేసి 2 ఏళ్లు దాటిపోయింది. 2024లో కమల్ హాసన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ధనుష్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో అరుణ్ లోకేష్ కనకరాజ్ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న డీసీకి షిఫ్ట్ అయ్యాడు. పోనీ దీని తర్వాతైనా ధనుష్ తో మూవీ ఉంటుందా అంటే డౌటే. సౌత్ లో అనౌన్స్ చేసిన బయోపిక్కే పట్టించుకోలేదంటే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ప్రముఖ శాస్త్రవేత్త ఇండియా మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం మూవీని అనౌన్స్ చేశాడు. ఆ ప్రకటన వచ్చి ఏడాది దాటిపోతుంది. కానీ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రాజెక్ట్ బ్రతికే ఉందని మేకర్స్ చెబుతున్నప్పటికీ మాకు నమ్మకాలు లేవుదరా అంటున్నారు కాలీవుడ్ ఆడియన్స్. అటు ఇళయరాజా కానీ ఇటు అబ్దుల్ కలాం బయోపిక్స్ ప్రయోగాత్మక సినిమాలు. వీటి కోసం లుక్స్ గెటప్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. వీటికి కమిట్ అయితే మరో మూవీ టచ్ చేయడానికి ఛాన్స్ ఉండని నేపథ్యంలో ధనుష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. సూర్య తాజా హిట్ కరుపు తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కట్ చేస్తే ఈ ఏడాది తమిళ హైయెస్ట్ గ్రాస్ చిత్రంగా నిలిచింది. తెలుగులో కూడా ఈ తరహా టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా వెళ్లిన సినిమాలు చూసాం. సేమ్ బాలీవుడ్లో కూడా ఇదే రిపీట్ అవుతోంది. డివైడ్ టాక్ వచ్చిన సినిమాలు 100 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ పండితులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కొన్ని సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని వసూళ్ల ఊచకోత కోస్తుంటే ఇంకొన్ని డివైడ్ టాక్తో స్లోగా ఆడియన్స్ను థియేటర్స్ వైపుకు తెప్పిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్లో ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. మై వాపస్ ఆవుంగా నుండి వెల్కమ్ టు ది జంగిల్ వరకు వన్ టైం వాచబుల్ మూవీసే అన్నారు. కానీ థియేటర్స్లో నిలబడి కోట్లు కుమ్మరించుకుంటున్నాయి. ఇంతియాజ్ అలీ మై వాపస్ ఆవుంగా ఆడియన్స్ తొలుత పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ మెల్లిగా పుంజుకొని లాంగ్ రన్లో 55 కోట్లు నెట్ వసూళ్లను సాధించింది. స్లీపర్ హిట్గా నిలిచింది. జూలై 19న వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ కాక్టైల్ 2 వారం థియేటర్స్ దగ్గర నిలబడటం కష్టం అనుకుంటే 2 వీక్స్ కంప్లీట్ చేసుకుని 3rd వీక్లోకి అడుగుపెట్టింది. 100 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టుకుంది. మల్టీ స్టారర్ మూవీ వెల్కమ్ టు ది జంగిల్ అయితే క్రిన్స్ మూవీ అంటూ కొట్టిపారేశారు. అక్షయ్ కుమార్ భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా 100 కోట్లు నెట్ 160 గ్రాస్ కలెక్షన్ క్రాస్ చేసి భూతు బంగ్లా తర్వాత 4th హైయెస్ట్ బాలీవుడ్ గ్రాసర్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా అవతరించింది. మిక్స్ టాక్ వచ్చిన సినిమాలు ఆడటం కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నా సమ్మర్లో సరైన సినిమాలు లేకపోవడంతో పాటు రిలీజ్ అయిన మూవీస్ బోర్ కొట్టిస్తుండడంతో మరో ఆప్షన్ లేక ఉన్న వాటిలో బెటర్ ఫిలిమ్స్ వీక్షిస్తున్నారన్నది క్రిటిక్స్ వాదన. హోంబలే వరుసగా ప్రభాస్తో 3 సినిమాలు లాక్ చేసుకుంది. కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ మెగాస్టార్తో పాటు మరో చిన్న హీరోతో సినిమాను నిర్మిస్తోంది. ఇలా కన్నడ ఇండస్ట్రీలోని నిర్మాణ సంస్థలు టాలీవుడ్లో ఎదిగేందుకు ట్రై చేస్తున్నాయి. కానీ మన ప్రొడక్షన్ హౌస్లు శాండిల్వుడ్ హీరోలపై దృష్టి పెడుతున్నాయి. హోంబలి, కేవీఎన్ లాంటి కన్నడ ప్రొడక్షన్ హౌస్లు మన స్టార్ హీరోలు ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవులపై కర్చీఫ్స్ వేస్తుంటే మన ప్రొడక్షన్ హౌస్లు శాండిల్వుడ్ టాప్ హీరోలపై ఫోకస్ చేస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చందన సీమాలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తోంది. గోల్డెన్ మెగాస్టార్ గణేష్తో పినాకా, శ్రీమురళితో మరో ఫిలిం నిర్మిస్తోంది. రీసెంట్లీ పినాకా టీజర్ వదిలారు మేకర్స్. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నప్పటికీ బాహుబలి ఛాయలు కనిపిస్తున్నాయంటూ విమర్శలొస్తున్నాయి. డాన్స్ మాస్టర్ ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా మారబోతున్నాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఫిలిం. ఇక శ్రీమురళితో 1.5 year క్రితం ఓ మూవీని అనౌన్స్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కానీ అప్పటి నుండి మరో అప్డేట్ పంచుకోలేదు టీం. కిచ్చా సుదీప్ అప్కమింగ్ ఫిలిం బిల్లా రంగా భాషతో శాండిల్వుడ్ ఎంట్రీ ఇస్తోంది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్. ఎక్స్పెరిమెంటల్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు అనూప్ భండారి. క్రీస్తు శకం 22,009లో స్టోరీగా ప్రజెంట్ చేయబోతున్నాడు డైరెక్టర్. విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉండబోతుందని టాక్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు. కేజీఎఫ్, కాంతారా సిరీస్ చిత్రాల తర్వాత శాండిల్వుడ్ రేంజ్ మారింది.
అక్కడ హీరోలు మంచి వసూళ్లను రాబట్టుకోవడంతో అటు మార్కెట్ పైన దృష్టి సారిస్తున్నారు మన మేకర్స్. ఇండస్ట్రీలో మూవీకి గెటప్ అండ్ రోల్లో వేరియేషన్ చూపిస్తూ వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటున్నాడు మాధవన్. ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరొక వైపు లీడ్ రోల్స్లో కూడా అదరగొట్టేస్తున్నారు. దురందర్లో డిఫరెంట్ లుక్స్లో మెస్మరైజ్ చేసిన మ్యాడీ మరొక న్యూ అవతార్లో కనిపించబోతున్నాడు. మాధవన్ వన్స్ అపాన్ ఏ టైం అమ్మాయిలకు కలల రాకుమారుడు, కానీ నేడు వర్స్టైల్ యాక్టర్. హీరోగా మార్కెట్ కోల్పోయేగా సపోర్టింగ్ రోల్స్ షిఫ్ట్ అయ్యాడు. తండ్రిగా మెప్పించాలన్నా, విలన్ గా భయపెట్టాలన్నా, సపోర్టివ్ క్యారెక్టర్ తో సినిమాకు హైప్ తేవాలన్నా ఇతడే చాయిస్ గా మారాడు. సవ్యసాచి, నిశ్శబ్దం, 2 ఏళ్ల క్రితం వచ్చిన సైతాన్లో యాంటోగనిస్ట్ గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపించిన మాధవన్ దే ప్యార్ దే 2లో ఏజ్ లో తనకన్నా పెద్దవాడైన అజయ్ దేవన్ కు మామగా మారిపోయాడు. రీసెంట్లీ దురందర్ సిరీస్ చిత్రాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సంధ్యాల్ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించాడు మ్యాడీ. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా లీడ్ రోల్స్ లో మెప్పిస్తూ వావ్ అనిపిస్తున్నాడు. రాకెట్ నంబియార్లో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ పాత్రలో మెప్పించాడు మాధవన్. అతడి నటనకు మేకోవర్కు తగిన ప్రతిఫలం దక్కింది. జాతీయ అవార్డు వరించింది. నెక్స్ట్ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడీ నాయుడు జీవిత కథతో రాబోతున్నాడు. ఇందులో కూడా గుర్తుపట్టలేని విధంగా లుక్స్ లో కొత్తగా కనిపిస్తున్నాడు మ్యాడీ. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిలిం. కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ నుండి హీరోగా మారి హ్యాట్రిక్ 100 crore కొల్లగొట్టి టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. నెక్స్ట్ నిర్మాతగా కూడా బాధ్యతలు టేకప్ చేయబోతున్న ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ సినిమాతో ఒక ప్రయోగానికి రెడీ అయ్యాడు. అదేంటో మీరు చూసేయండి. లవ్ టుడే డ్రాగన్ డ్యూడ్ తో 100 కోట్లు కొల్లగొట్టి హ్యాట్రిక్ 100 crore హీరోగా ఎదిగిన ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ ట్రిక్ కు ఆనకట్ట వేసింది ఈ ఏడాది వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో మరోసారి మెగాఫోన్ పట్టే బాధ్యతను తీసుకున్నాడు జూనియర్ ధనుష్. హీరో కమ్ డైరెక్టర్ గా మూవీ తెరకెక్కిస్తున్నాడు. కానీ అంతకన్నా ముందే మరో న్యూ చాప్టర్ ఓపెన్ చేశాడు ప్రదీప్. దర్శకుడిగా హీరోగా ప్రూవ్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ నిర్మాతగా మారబోతున్నాడు. పిఆర్ షో పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఫస్ట్ మూవీని అనౌన్స్ చేశాడు. మమితా బైజు, శ్వాసిక, అనామిక మహి లీడ్ రోల్స్ లో ఓ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ సిద్ధం చేస్తున్నాడు. డ్రాగన్ తో తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు, శివాజీ ఇందులో కీ రోల్ చేస్తున్నారు. సాయి అభ్యంకర్ కంపోజర్. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడో లేదో ఫస్ట్ మూవీతోనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు ప్రదీప్. ఓ సినిమాకు ఓ దర్శకుడు ఉంటాడు, మహా అయితే 2. కానీ ఈ సినిమాకు ఏకంగా 6 దర్శకులు పనిచేయబోతున్నారు. ఓ ఆల్ఫా టీంను ఏర్పాటు చేసి వారితో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు ప్రదీప్. దర్శకుడిగా హీరోగా గుడ్ విల్ సంపాదించుకున్న ప్రదీప్ నిర్మాతగా 4 రాళ్లు వెనకేసుకుంటాడో లేక ప్రయోగాత్మక సినిమాలు చేస్తానన్న పేరు మిగుల్చుకుంటాడో చూడాలి. ఇక మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. లోకేష్ కనగరాజ్, వామికాగా బి హీరోయిన్లుగా నటిస్తున్న డీసీ నుండి ఫస్ట్ సింగిల్ హంగోవర్ రిలీజ్ అయింది. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది డీసీ. సుమంత్ ప్రభాస్ 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ రొమాంటిక్ లవ్ స్టోరీ రొమాన్షికం ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సందీప్ రెడ్డి వంగ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 3న రిలీజ్ చేయనున్నారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. డిమాంటీ కాలనీ ఫేమ్ అరుళ్ నిధి, ఆరవ్, రమ్య పాండ్యన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న అరుళ్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. సూర్య ఈ ట్రైలర్ లాంచ్ చేశాడు. జూలై 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.